మ్యాథ్స్ అవన్నీ అస్సలు అస్సలు రాదండి బాబోయ్! హ్మ్. టార్చర్ మ్యాథ్స్ నాకసలు ఇష్టం కూడా లేదు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ చాలా ఇష్టం. ఓకే. బయాలజీ అలా అంటే కొంచెం అన్నీ తెలుసుకునేవి ఇష్టం. మీకు కాకినాడ లాంటి ఒక టౌను. ఒక ఆడపిల్లంటే స్కూలుకెళ్ళాలి, కాలేజీకెళ్ళాలి, ఎత్తిన తల దించకూడదు. అలాంటి వయసులో, చాలా చిన్న వయసులో నేను రీల్స్ చేస్తాను. హుహు. హ్మ్. నేను హ్మ్. స్టార్‌నవుతాను. చాలా చిన్న వయసులో బలంగా నమ్మిన తరువాత చుట్టుపక్కల ఉన్న బంధువులు, ఆడపిల్లనేంది అలా వదిలేశారు, ఆడపిల్లనేంది అలా పెంచుతున్నారు. ఇలాంటి మాటలన్నీ మీ అమ్మగారు విన్నారు, మీరు విన్నారు. అన్నిటిని దాటుకొని సోషల్ మీడియాలో ఒక స్టార్ అయ్యారు. ఈరోజు ఇలా ఒక స్టార్ హీరోయిన్‌గా నా ముందు కూర్చున్నారు. సో, ఈ జర్నీ అంతా ఒక్కసారి వెనక్కెళ్తే ఏమనిపిస్తుంది? అంటే మమ్మీ చాలా సపోర్టివ్. హ్మ్. నాకంటే ఎక్కువ మమ్మీకి నేను హీరోయిన్ అంటే అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని మమ్మీకుండే. మా ఫ్యామిలీ సైడ్ అంతా వాళ్ళెందుకు అలాగా రీల్స్ దాన్ని చదివించు మంచిగా హ్మ్. అంటే నేను చదువుకుంటున్నప్పుడే చేసేదాన్ని. అంటే ఫ్రీ టైమ్ ఉన్నప్పుడే చేసేదాన్ని. హ్మ్. బట్ ఎందుకు రీల్స్ అవన్నీ ఆపించేసేయి అన్న. మమ్మీ అస్సలు ఎప్పుడు వినలేదు. శ్రీదేవి అంటున్నట్లే స్టార్టింగ్‌లో అసలు మా నాన్నకి నా మీద ఎలా నమ్మకం ఎలా ఉండిందో అసలు నాకు తెలీదు. హ్మ్. ఆహ్, ఆబ్వియస్‌లీ ఏం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ అంటే చాలా, చాలా కష్టం. యూ నో ఎన్ని ఆఫీస్‌లు, ఎన్ని ఆడిషన్‌లు, ఎన్నో అంటే అందరూ అంటూ